కొడంగల్ ప్రస్తుత ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి 37.14% ఇస్తే బీజేపీకి 0.61% వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 59.58% ఇచ్చారు. మేము ఇప్పుడు ఏం చెప్పలేమని చెప్పేసి 2.67% ఇచ్చినాడు. కొడంగల్లో స్పష్టమైన మెజారిటీ అయితే ప్రస్తుతం అయితే ఆయనకు ఎవరికి ఉన్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి 2023లో ఎలక్షన్ సంబంధించి అనుమల రేవంత్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన ఆయన గెలిచిన ఆయన 32,000 మేయర్తోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పట్నం నరేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి మీద ఆయన 32,000 మెజార్టీ అయితే వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా మనం ఒకసారి చూసుకుంటే అప్పుడు 55% ఓటింగ్ వచ్చింది, 59% పెరిగింది. నాకు 38% అంటే కొంచెం కొడంగల్లో అంటే ఇక ముఖ్యమంత్రి ఆ ఫ్యాక్టరు అదంతా ఉంటుంది కాబట్టి కొడంగల్లో మరొకసారి ఇప్పుడైతే ఎలక్షన్లు జరిగితే రేవంత్ రెడ్డి గెలుస్తుందని చెప్పేసి కూడా సిపాక్ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి.